హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఎప్పుడు చేసే చికెన్ వేపుడులా కాకుండా ఇలా కరివేపాకు చికెన్ వేపుడు ఒక్కసారి చేసి చూడండి. దీని రుచే వేరండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఇప్పటి వరకు ఈ ఫ్రై టేస్ట్ చూడని వాళ్ళు వెంటనే ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? చికెన్ ఫ్రై కోసం నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చికెన్ని పెద్ద ముక్కలుగా కాకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేసిన మసాలాలు ముక్కలకు బాగా పడతాయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 5 యాలకులు, 6 లవంగాలు, 2 ఇంచుల చెక్క వేసుకుని లో ఫ్లేమ్లో వాటిని కలుపుతూ వేయించండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకోండి. కరివేపాకు గుప్పుడైతే 1/2 kg చికెన్కి కరెక్ట్గా సరిపోతుందండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన మసాలాలను జార్లో వేసుకుని వాటితో పాటు వేయించిన కరివేపాకు కూడా వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే జార్లో 9 పచ్చిమిర్చిని, 2 ఇంచుల అల్లం, గుప్పుడు వెల్లుల్లి వేసుకుని కచ్చాపచ్చా గ్రైండ్ చేయండి. ఈ ఫ్రైని పచ్చికారంతోనే చేసుకోవాలండి. అందుకని మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై మందపాటి మూకుడు పెట్టుకుని దానిలో 4 గిన్నెల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ని కలుపుతూ 1 నిమిషం వేయించండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి దోరగా వేగే వరకు వేయించండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత దానిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించండి. పచ్చిమిర్చి పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత దానిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలపండి. తర్వాత దీనిలో 1.5 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని చికెన్ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుతూ వేయించండి. చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించండి. చికెన్ ఈ విధంగా వేగిన తర్వాత దానిలో 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ప్యాన్పై మూత పెట్టకుండా ఇలా కలుపుతూ చికెన్ పూర్తిగా వేగే వరకు వేయించండి. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలో ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకుని ముక్కలకు ఈ పొడంతా బాగా పట్టేటట్టు కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ పూర్తిగా వేగి మసాలాలు చికెన్కి బాగా పట్టాయి కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి ఆపై వేయించుకున్న జీడిపప్పు వేసి అంతా ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, అద్భుతమైన రుచితో గుమగుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఎప్పుడూ తినే చికెన్ ఫ్రై బోర్ కొడితే ఇలా కరివేపాకుతో చికెన్ ఫ్రై ట్రై చేయండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.